సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చడంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పట్టణాల్లో విజయవంతమైన అన్న క్యాంటీన్ల పథకాన్ని ఇప్పుడు పల్లెబాట పట్టిస్తోంది. సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 70 గ్రామీణ ప్రాంతాల్లో ఒకేసారి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించే ఈ పథకం ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కూడా అండగా నిలవనుంది. ఇచ్చిన మాట ప్రకారం పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మందికి భరోసా ఇవ్వబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఎప్పటి నుంచి గ్రామాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారు? రైట్, గుడ్ మార్నింగ్ సింధు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి అయితే అన్నా క్యాంటీన్లు పెద్ద ఎత్తున అయితే విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పేదలు ఎవరైతే ఉన్నారో పట్టణాల్లో పేదలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దూరాల నుంచి వచ్చే పేదలు, అదేవిధంగా రోజువారీ కూలి పనులు, అదేవిధంగా రోజువారీ ఏవైతే నిత్యం వర్క్ చేసుకునే ఎవరైతే ఉంటారో మధ్యతరగతి, దిగువ తరగతి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పించాలని చెప్పనైతే కూటమి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపట్టింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పట్టణాల్లో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు అనేవి ఏర్పాటు చేశారు. వీటిల్లో రోజుకి 5 రూపాయలకి చొప్పున ఏదైతే ఉందో టిఫిన్ కానీ, పొద్దున టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూటకి 5 రూపాయల చొప్పున కలెక్ట్ చేసుకుంటూ వాటికి అతి తక్కువ ధరకే భోజన సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు పట్టణాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వీటికి పెద్ద ఎత్తున ఆదరణ, అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా అక్కడ ఉన్న వసతులు కొంత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సరిపోకపోవడం అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దీంట్లో ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ను మరింత విస్తరించేందుకు చర్యలు అయితే చేపడుతుంది. అయితే జనవరి నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం జనవరి నుంచి మరో 70 అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించేందుకు అయితే చర్యలు చేపట్టింది. అయితే దీంట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొన్ని మేజర్ పంచాయతీలు, మేజర్ మండలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా రోజువారీ పనులు చేసేవారు, అదేవిధంగా రోజువారీ కూలి పనులు, అదేవిధంగా వీరు ఎవరైతే పేదలు ఉన్నారో వీరందరికీ కూడా భోజన సదుపాయాలు అందించాలనే కల్పనతో ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70 అన్నా క్యాంటీన్లను జనవరి 10వ తారీఖు నుంచి అయితే ప్రారంభించాలని చెప్పని సీఎం చంద్రబాబు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రానున్న సంవత్సరం ఏదైతే ఉందో ఆ జనవరి 10వ తారీఖు నుంచి అయితే అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఇవి ఏదైతే పట్టణాల్లో ఇప్పటికే మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయో ఈ నేపథ్యంలోనే పల్లె ప్రాంతాల్లో కూడా ఈ మెరుగైన పనితీరు, అదేవిధంగా పేదలందరికీ కూడా వసతి భోజనం ఏదైతే ఉందో 5 రూపాయలకి సంబంధించిన భోజనం ఏదైతే ఉందో ఇదన్నీ కూడా అందరికీ అందాలి, పేదలందరికీ ఎవరు కూడా పస్తుండడానికి వీల్లేదు అనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరికీ చేరువయ్యేలాగా, పేదలకు మరింత చేరువయ్యేలాగా ఈ ప్రణాళిక అయితే ముందుకు వెళ్ళబోతుంది. సింధు. శ్రీహరి, అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే ఇది ఆల్రెడీ సూపర్ హిట్ అయిన పథకం. ఇప్పుడు పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి పేదల స్పందన ఏంటి? అయితే వాస్తవంగా ఏదైతే పట్టణాల్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున దీనికి పోటెత్తుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పట్టణాలు ఏవైతే పట్టణానికి వచ్చేసరికి ఈ మేజర్ మున్సిపాలిటీలు అదేవిధంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా 2 నుంచి 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో గ్రామీణ స్థాయిలోకి వచ్చేసరికి మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అక్కడ ఎక్కువ ఎంత క్రౌడ్ రాబోతుంది అనే దానిపైన ఒక అంచనా ముందుగా వేసుకొని దానిపైన అక్కడ ఏర్పాటు చేసే దిశగా అయితే ఏర్పాట్లు అవుతున్నాయి. జిల్లాకు వచ్చేసరికి ఒక 2-3 ప్రాంతాల్లో ఇట్లా ప్రతి జిల్లా ఏవైతే ఉన్నాయో 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసేందుకైతే ఈ కమిటీ అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సింధు. థ్యాంక్ యూ శ్రీహరి.